2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే రాజస్థాన్. అస్సలు చేరదు. ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. మళ్ళా కరోనా వస్తుందట ఎట్నో ఏమో. మళ్ళా బ్రాండ్ షాపులు బంద్ చేస్తారు కదా. బావా పాలెక్కడ నుండి తెచ్చినావు? ఎందుకు ఏమైంది? డిమార్ట్ లో తెచ్చిన. చెప్పినా కదా డిమార్ట్ లో ఏమొద్దని, మొత్తం పొంగిపోయినాయి. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలకు నేనే చేస్తున్నాను. నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. నేను రమ్మంటున్నాను. నన్నెందుకు? ఏమో, ఆస్తులు ఏమైనా ఇస్తాడేమో. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. అన్నా పుచ్చకాయ ఎంత? కాయ 100 రూపాయలు. 100 అంటే ఎక్కువలే కానీ కొంచెం తగ్గించి చెప్పు. సర్లే 15 రూపాయలు తగ్గించివ్వు. వద్దులే అన్న, 100 రూపాయలకే ఇచ్చేయి. A for एप्पल, B for बड़ा एप्पल, C for छोटा एप्पल. టీ అంది పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కో బాలు. ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి ఆంటీ, చెప్తాను. సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులు ఉంటాయి? 10 రాత్రులుంటాయి. 10 రాత్రులు ఉంటాయా? అదెలాగా? 1 శివరాత్రి, 9 నవరాత్రులు. అంతేగా అంతేగా. కొనడం వరకేనా, వండడం కూడానా? మా వాడు వంట అద్భుతంగా వండుతాడు. చైత్ర, you're so lucky. ఎందుకు? వంట వచ్చినోడు మొగుడైతే నెక్స్ట్ లెవెల్. ఓహో. బాబాయ్, ఈ ఫోన్ పే పేటిఎం వచ్చిన దగ్గర నుండి ఎవ్వరు లాస్ అయ్యారో నాకు తెలియదు గాని నేను మాత్రం బాగా లాస్ అయ్యాను. ఫోన్ పే పేటిఎంలు వచ్చిన తర్వాత అందరికి బానే ఉంది కదమ్మా, నువ్వెందుకు లాస్ అయ్యావు? ఈ ఫోన్ పే పేటిఎం లేనప్పుడు మా ఆయన జేబీలో 100-50 దొరికేది బాబాయ్. ఇప్పుడు ₹1 కూడా దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగలోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. ఏమండి, మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి? ఎందుకంటే వాటికి పెళ్లిళ్ళు కావు కాబట్టి. అక్క చెప్పు. మా అబ్బాయికి సంబంధం రావట్లేదే, మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా. నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు. మొన్నే అదికెళ్ళి మంచి మంచి స్టిల్స్ లో ఫోటోలు దిగాడు, అవి నీకు వాట్సాప్ లో పెడతాను. మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాక నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో ఫోటోలు పెట్టు. 1 ఇల్లు ఊడుస్తున్నట్టు, 2 గిన్నెలు తోముతున్నట్టు, 3 వంట చేస్తున్నట్టు, 4 బట్టలు ఉతుకుతున్నట్టు, 5 నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు. అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క, ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది. నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమేలత్త, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. మొగుడు ఫోన్ నంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేండి. 2 సిమ్ ఉన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? స్టూడెంట్స్, వాట్ ఈస్ GST? గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్ సార్. సో ఐ వాస్ సేయింగ్, ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా, ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. అక్క హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. అక్క పార్టీ అక్క. పార్టీ నాకు అక్కర్లే తమ్ముడు, నువ్వే చేసుకో. మీ పేరు? అప్పలమ్మ. అప్పలమ్మ. వాట్ ఏ ట్రెడిషనల్ నేమ్ అండి.
దిష్టి తగలకుండా పెట్టారేమో. నీ జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 40,000. మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి? చీప్ గానా? ఎంతకి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ తెచ్చు తింటా. తినేసా. నాకు పెట్టక నువ్వు తినడం ఏంటే? నీ జీతం ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా, నువ్వు తినడం ఏంది? నువ్వు నవ్వుతే బాగుంటావు, ఇలాగే నవ్వుతా ఉండు. ఓకే. అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. నువ్వు వంట బాగా చేస్తావు కదా, మీ అమ్మ చెప్పారు. నేనా? మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుంది. నాకు తింటం తప్ప వంటం రాదు. అరే ఎప్పుడు చూసినా మాడు ముఖం పెట్టుకొని కూర్చుంటావు, కొద్దిగా నవ్వరాదు? ఏమైనా పైసలు పెట్టి కొంటున్నావా నవ్వును? నా ముఖమే ఇంత. అరే ఓ బిత్తిరానా, ఏడితే కళ్ళ పొంటి నీళ్లు పట్ట పట్ట రాలుతాయి. రాలే నీళ్ల కోసమో ఏడుతావు, నవ్వు తగిట్ల పండ్లు రాలుతాయా? రాలే. పండ్లు రాలనప్పుడు భయపడేందుకు నవ్వు. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావే. ఫేస్ క్రీమ్ అయిపోతే నేనేం చేయను? అంతేగా అంతేగా. అక్క, ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క? ఆ మాత్రం కూడా తెలీదా తమ్ముడు? మనం ఎండలో ఓటేయడానికి లైన్లో నించుంటాం కదా తమ్ముడు, అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవ్వడానికి. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. బావా పాలు ఎక్కడ నుండి తెచ్చినావు? ఎందుకు, ఏమైంది? డిమార్ట్ లో తెచ్చినా. చెప్పినా కదా డిమార్ట్ లో ఏవద్దని, మొత్తం పొంగిపోయినాయి. అత్తయ్య గారు, అమ్మా, 7 వారాల నగలు చేయించుకున్నాం అనుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అనుకోవడానికి ఏం ఖర్చు అవుద్ది? ఎప్పుడు పడితే అప్పుడే అనుకో.